నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9050504718 మరియు 9030757571. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మాతో మీరు ఏమి మాట్లాడాలని ఉద్దేశించినారో ఆ మాటలన్నీ మాకు దయచేయమని కోరుతున్నాను. కృపగల దేవ, మరి ఈ సమయంలో తండ్రి నాయన, మరి ప్రపంచ యావత్తు శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజలు ప్రార్థించినప్పుడు శాంతి సమాధానాలు ధారాళంగా ఇచ్చే దేవుడు కనుక నీకే వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువా, నీవు చెప్పిన మాటలన్నీ కూడా అంత్య దినాల్లో నెరవేరుతుంది నాయన. మరి ఫిలిప్పీన్స్లో మహాభూకంపము, ఎంతో భయంకరమైన భూకంపం, 7.8 రిక్టర్ స్కేల్లో ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగింది. ప్రజలు అల్లాడిపోతున్నారు. వారి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాము. అర్త్క్వేక్ అయిన తర్వాత పెద్ద సునామీ కూడా కొట్టిందని చిన్న బిడ్డలు, స్త్రీలు, పురుషులు తండ్రి ఆ యొక్క ప్రవాహాలు కొట్టుకొని పోయినారు. ప్రభు, భయంకరమైన వాతావరణం ఒకటి ఉంది. నీవే దాన్ని శాంతింపజేయమని ప్రభువా, మీరు ప్రజలకు నెమ్మది కలుగజేయమని, భయం నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మాకు ఇచ్చిన ఈ ప్రశాంతమైన సమయం కొరకు నీ సన్నిధికి చేరి నీ పరిశుద్ధాలయంలో దేవుని వాక్యాన్ని పఠించడానికి, మా మార్గంలో తండ్రి నీ చిత్త ప్రకారం మలుచుకోవడానికి నా ఇచ్చిన ఈ అవకాశాల కొరకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఇది గొప్ప అవకాశం అని నీ బిడ్డలకు తెలియజేయాలని కోరుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఎక్కడ లేని ఒక నెమ్మది, సమాధానము తండ్రి, వెలుగు మాకు అనుగ్రహిస్తూ క్షణక్షణం మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రం. మా దేశం కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. దేశ ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. రక్షణ లేకుండా కొట్టుమిట్టాడుతున్నాం. ప్రతి ఒక్కరి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పిల్లల పట్ల మా బాధ్యతను మీరు మాకు తెలియజేయమని కోరుతున్నాను. ప్రభువా, పిల్లలు నీవు ఇచ్చిన భాగ్యం అని ఎంచి వారిని ఏ విధంగా నడిపించాలో మాకు కావాల్సిన జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపగల దేవ, ప్రతి తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి నైనా, పిల్లలతో మాట్లాడండి ప్రభువా. మీరే కృప చూపి నీ దాసురాలు నోటికి తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విశ్వాస గృహాన్ని దీవించండి ఆయన. ఇక్కడ ఇలాగూ దేవుని కార్యము వేకుని పెట్టడానికి మీరు నీ దాసురాలకి ఇచ్చిన దర్శనం కొరకు నేను స్తుతిస్తున్నాను. 40 రోజుల శిలువ దినాలను దీవించినారు. మరి ఇప్పుడు 21 రోజులు మరి దీవిస్తున్న విధానం కొరకు స్తోత్రం. ఇంకా నవంబర్, డిసెంబర్లో కూడా 40 రోజుల ఉపవాస ప్రార్థన జరగనేది ప్రభువా. మరి ఇలాగూ ఈ స్థలంలో ఈ విధంగా పరిశుద్ధమైన దేవుని కార్యాలు జరుగుతుండగా అయినా సాతాను శక్తులను పటాపంచలు చేయమని నువ్వు ఇచ్చిన అధికారంలో సాతాను వాని అనుచరులతో సహా బంధించి వేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. నీ కృప ఇక్కడ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీకు స్తోత్రం. గొప్ప శక్తి ఇక్కడ ఉద్భవించాలని నేను కోరుతూ ప్రార్థన చేస్తున్నాను. నీ చిత్తం సంపూర్ణంగా ఈ సంఘం పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. యూపీఎఫ్ పట్ల నీ కృపను, కనికరాన్ని విస్తరింపజేయండి ప్రభువా. ఆయన యూపీఎఫ్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. సహాయపడుతున్న ప్రతి ఒక్క విభాగాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. మరి దాసురాలను బలపరిచి మీరు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పిల్లల పట్ల మన బాధ్యత. పిల్లలు దేవుడిచ్చే బహుమానం అని మనకు తెలుసు. మరి చిల్డ్రన్ ఆర్ గాడ్స్ గిఫ్ట్. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ చిల్డ్రన్? పిల్లల పట్ల మన బాధ్యత ఏంటి? అది మనము పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు తెలుసుకోవాలి. భార్యాభర్తల అనుబంధం, కుటుంబం యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా గత 9 రోజులు మనము ధ్యానించినాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు అనుగ్రహించిన సంతానం, పిల్లలు దేవుని బహుమానం. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఎలాగుంటారట? ఒలీవ మొక్కల వలె ఉండాలి అంటే దేవుని వాక్యం నుండి ఇంకా కొన్ని కార్యాలు మనకు దేవుడు తెలపాలని మనం ప్రార్థన చేద్దాం. మరి పిల్లల పట్ల నీ బాధ్యత ఏంటి? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్?
అంటారు కదా, పిల్లలు కంటే సరిపోదు, సక్రమంగా వారిని పెంచాలి. వారు సమాజ విద్రోహులు కాకూడదు, సమాజానికి మేలుకరంగా ఉండాలి వారి జీవితం. దే షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు ద పీపుల్ అరౌండ్, దే షుడ్ బ్రింగ్ గుడ్ నేమ్ టు ద ఫ్యామిలీ. మరి వారి కానీ పెంచిన తల్లిదండ్రులకు మంచి పేరు కీర్తి తేవాలి, కుటుంబాలకు మరి గొప్ప పేరు తేవాలని, సంఘానికి వారు పేరు తేవాలని, వారు దేవుని కృపలో ఎదగాలని, మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమందు వయస్సు యందు పిల్లలను మనం పెంచాలని, ఇలాంటి బాధ్యతలు చాలా పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మనకు తెలిసినవే. కాబట్టి పిల్లలు దారి తప్పడానికి కారణం వారిని సరిగా పెంచినందుకే. నువ్వు ఎలా పెంచితే అలా ఉంటారు పిల్లలు. మరి నీ అవివేకం బట్టి నీవు సరైన మార్గంలో పెంచలేకపోతే కూడా దేవుని యొద్ద క్షమాపణ అడిగి, ఇట్స్ నెవర్ టూ లేట్ టు రిటర్న్ టు గాడ్, దేవుని యొద్దకు తిరిగి మరలడానికి ఎప్పుడు కూడా ఆలస్యము కాదు. కాబట్టి ప్రార్థన చేయాలి. నన్ను అడిగితే పిల్లల కొరకు మనం ఇచ్చేది గొప్ప పెట్టుబడి ఏంటి? వాట్ ఈస్ ద గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ యూ గివ్ టు యువర్ చిల్డ్రన్? అది ఆస్తిపాస్తులు, బంగ్లాలు, మిద్దలు, మేడలు కాదు, బ్యాంక్లో బ్యాలెన్స్ కాదు. ప్రేయర్ ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్. హల్లెలూయా. గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నన్ను అడిగితే అది అనుభవంగా తెలుసు, మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచిన విధానం తెలుసు. చాలా గొప్ప పెట్టుబడి నువ్వు చేసే ప్రార్థనలు. ఇప్పుడు నువ్వు చేసే ఈ బలి ఇదొక యజ్ఞం అంట నేను. ఎందుకంటే ఉదయం లేవాలి, నిద్ర త్యాగం చేయాలి, నువ్వు సిద్ధం కావాలి, నువ్వు వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆశతో వస్తున్నావు దేవుని సన్నిధిలో, నీ పిల్లల కొరకు వస్తున్నావు, నీ కుటుంబం బాగుపడాలని వస్తున్నావు. దేవుడు గుడ్డివాడు కాడు. దేవుడు ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇస్తాడు. నమ్మితే ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రతివాని క్రియలను చూసే దేవుడు ప్రతివాని ప్రయత్నాలు చూస్తాడు, ప్రతివాని ప్రయాసం చూస్తాడు, ప్రతివాని భక్తి జీవితం చూస్తాడు, ప్రార్థనలు వింటాడు. నువ్వు ఎలాగ ఆశిస్తున్నావు నీ ఆశను చూస్తావు. హాగరు ప్రార్థన చేస్తుంది, దేవా నా పిల్లవాని చావు నేను చూడలేను, ఐ కాంట్ సీ మై సన్స్ డెత్. చూడండి, నీళ్ళు లేక అల్లాడుతున్నాడు, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అంటుంది. ఆదికాండం 21 లాస్ట్ పేరాలో ఉంటుంది చూడండి. అయితే దేవుడు ఆ పిల్లవాని మొర విన్నాడంట, ఆ పిల్లవాని కొరకు తల్లి పెట్టే మొరను విన్నాడంట. దేవుడు ఆశీర్వదించినాడు ఇష్మాయిల్. ఈ దినం వరకు కూడా మరి ఆశీర్వదింపబడిన జనం. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చాడు. డోంట్ టేక్ ఇట్ ఈజీ, డోంట్ టేక్ లైట్. డేస్ ఆర్ వెరీ బ్యాడ్. మా ఫ్యామిలీ గ్రూప్లో ఇప్పుడు పెడతాను నేను, డేస్ ఆర్ బ్యాడ్, బీ కాషియస్ అబౌట్ యువర్ చిల్డ్రన్. ఈ పిల్లలు దేవుడు ఇచ్చినాడు, వాళ్ళ అందము, చందము, హైటు, వెయిట్, పర్సనాలిటీ, రంగు, రూపం చూసి మురిసిపోవద్దు. ఇది మురిసిపోయే దినాలు కావు, మురిసిపోయే దినాలు కాదు. గెట్ అలర్ట్, బికాజ్ డేస్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్. నీ బిడ్డల్ని ఎప్పుడు సాతానుడు కబళిస్తాడో తెలియదు, ఎప్పుడు నీ పిల్లలు దారి తప్పుతారో తెలియదు. సాతానుకు ఎరుగా మారిపోతున్నారు. కొత్త కొత్త మరి కార్యాలు పుట్టుకొస్తుంది. ఎందుకంటే ద మెయిన్ అటాక్ ఈజ్ ఆన్ చిల్డ్రన్. ఎందుకంటే నిన్ను బాధ పెట్టాలంటే సాతానుకు బాగా తెలుసు. ఎందుకంటే నీ పిల్లల మీద గురి పెడతాడు, నీ పిల్లలను అపహరిస్తాడు, నీ పిల్లలను నశింపజేస్తాడు. అప్పుడు నీ మనసంతా చెదిరిపోతుంది, దేవుని నుండి కూడా దూరం అయిపోతుంది. కాబట్టి బుద్ధిమంతుడు అపాయం వచ్చట చూచి దాక్కుంటాడంట. తన రెక్కలతో నేను కప్పుతానని వాగ్దానం ఉంది కదా, ఆయన రెక్కల క్రింద నీకేం దొరుకుతుంది? ఆశ్రయం దొరుకుతుంది. పిల్లల కొరకు ఇంతవరకు మీరు ప్రార్థన అనే పెట్టుబడి పెట్టకుంటే ఇప్పటి నుండి అన్న పెట్టండి, ప్రార్థన చేయండి, పిల్లల కొరకు ఏడవండి. ఇది నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. లూకా సువార్త 23:27లో యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తము ఏడవకూడదు, మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం ఏం చేయమన్నాడు? ఏడవమన్నాడు. పార్టీలు పెట్టి నవ్వమన్నాడా? అల్లరితో కూడిన ఆటపాటలు కాదు, దానివల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. అదే సమయంలో కొంతమంది పేరెంట్స్, నాకు ఈరోజు ఒక తలంపు వచ్చింది, చాలామంది ఇబ్బందులు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. దే డోంట్ నో విచ్ వే టు గో. నీ పిల్లల పయనం ఎటు వారికి తెలియదు, ఎటుపోతున్నారు పిల్లలు. అటువంటి తల్లిదండ్రులంతా మరి కూర్చొని ఒక ఉపవాస ప్రార్థన పెట్టుకొని, మనకు రామ్నగర్లో అయితే మంచి ప్రేయర్ టవర్ ఉంది, ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఒక 4-5 కుటుంబంలో క్లోజ్ నిట్ ఫ్యామిలీస్ దగ్గర కూర్చొని మీ పిల్లల పేర్లు పెట్టి ఒకరు విజ్ఞాపన చేయండి. ఇట్స్ బెటర్ లేట్ దాన్ నెవర్. కాబట్టి నువ్వు ఇప్పుడైనా దేవుని తట్టు తిరిగి నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సాతాను కొరల నుండి నీ బిడ్డలను వేడిపిస్తాడు. నీ పక్షాన దేవుడు ఉంటాడు. నీతిమంతుల సంతానం పక్షమున దేవుడు ఉంటాడంట. కీర్తన 14లో ఉందన్నమాట. నీతిమంతుల సంతానము పక్షమున దేవుడు ఉండి పోరాడతాడంట. దేవుని స్తోత్రం. కాబట్టి నీకు దేవుడిచ్చిన వారిలో ఎవరూ నశించొద్దనే పట్టుదల నీకు ఉండాలి. నీకు 3 ఇచ్చినారా, 4 ఇచ్చినారా, 1 ఇచ్చినారా?
ఇద్దరిని ఇచ్చినారా? దేవా, నీవు నాకు ఇచ్చిన సంతానంలో ఒక్కరు కూడా నరకానికి వెళ్ళొద్దు, ఒక్కరు కూడా సాతాను కొరల్లో చిక్కుకోకూడదు. నా పిల్లలందరూ ప్రభు ఒక మాట అంటాడు, ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించుట దేవుని చిత్తము కాదు. రానియండి పిల్లలు నా దగ్గర. యేసు ప్రభు పరిచయంలో పిల్లల్ని ఎత్తుకున్నాడంట భుజం మీద, వారి తల మీద తన చేతులుంచి వారిని ఏం చేసినాడంట? ఆశీర్వదించినాడు, ముద్దాడినాడంట. పిల్లలంటే సచ్ ఏ గ్రేట్ గిఫ్ట్ టు ఫ్యామిలీస్. కాబట్టి ఆ పిల్లలు మరి మంచి త్రోవలో రావాలని నువ్వు ఆశించాలి. అందుకొరకే కొన్ని సంవత్సరాల ముందు ఈ పుస్తకం నేను అచ్చివేసినాను, జీవపు మాటలని. దీంట్లో పిల్లల కొరకు ఉన్న 40 ఆశీర్వాదాలు ఉంది. నేను ఇప్పుడు అక్కడ కూర్చున్నాను, 5 నిమిషాల్లో 40 ఆశీర్వాదాలు నేను పొందుకున్నాను. మీ అందరి కొరకు కూడా అడిగినాను, 40 బ్లెస్సింగ్స్. దేవుని స్తోత్రం. ఈ 40 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత అద్భుతంగా నేను ఏరుకోరి మరి పాత కొత్త నిబంధనలు వెతికి తీసి కూర్చున్నది కదా. తర్వాత ఈ ఆశీర్వాదాలు మీరు క్లెయిమ్ ద ప్రామిస్. చూడండి, ఇది అడగంత అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు కదా. మీరు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. యూ హెవ్ టు బిలీవ్ గాడ్స్ వర్డ్ అండ్ క్లెయిమ్ ఇట్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ. ఇంగ్లీష్లో కూడా ఉంది మా బుక్, మీరు కొనుక్కోండి. అందుకే నేను తీసుకొచ్చినాను మీకు పరిచయం చేయాలని. దీంట్లో అనేకమైన సత్యాలు ఉన్నాయి. మరి పిల్లలకు ఏవేవి స్వభావాలు కావాలో అది కూడా ఒక 40 స్వభావాల గురించి వాక్యానుసారంగా రాసినాను. తర్వాత ఇంకో పుస్తకం ఉంది, తల్లి ఒప్పుకోలేని, ద ట్రూ కన్ఫెషన్స్ ఆఫ్ ఎ మదర్ అయినా ఫాదర్ అయినా, మరి అందరికీ తల్లులు ఉండరు, కొందరు తండ్రులే ఉంటారు. వాళ్ళు మీరు పుస్తకం తీసుకొని ఏవేవి నీ బిడ్డల కొరకు నువ్వు నోటితో ఒప్పుకోవాలి అది కూడా సిద్ధపాటు చేసినాం. తర్వాత ఇంకో పుస్తకం మీకు పరిచయం చేస్తున్నాను. ఇది ప్రతిదినం దేవునితో నేను 366 ప్రసంగాలు ఉంది దీంట్లో. మీరు ఉదయం లేవగానే అవి ఇవి చూడకుండా దేవుని తట్టు తిరగండి. ఈ పుస్తకంలో ఉన్న డే టు డే మెడిటేషన్ ఒక్కసారి చదవండి. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడింది నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను చెప్తున్నాను కదా, మై కాన్షియన్స్ ఇస్ వెరీ క్లియర్. ఐ నెవర్ స్పోక్ ఎనీథింగ్ దట్ గాడ్ హ్యాస్ నాట్ స్పోక్. దేవుడు నాకు చెప్పమన్న మాటలు నేను చెప్పినాను ఇంతవరకు నా కెరియర్లో 34 సంవత్సరాల పరిచయలు. ఏ బూటకం కానీ నాటకం కానీ దేవుడు చెప్పంది నాకు బయలుపరిచినాడని అంత తెగించలేదు ఎప్పుడు. కాబట్టి దేవుని మాటలతో నింపబడిన ఈ పుస్తకం మీ ఇంటిలో తప్పకుండా ఉండాలి. చెప్పినాక చేయకుంటే మరి మీరు దాని ఫలం అనుభవిస్తారు. దీన్ని 300 రూపాయలు కట్టండి. నేను చాలామందికి ఫ్రీగా ఇస్తాను. ఫ్రీగా ఇస్తే ఈ పరిచయం ఎట్లా నడవాలి? ఫ్రీగా ఇస్తాను. నాకు ఒక విశ్వాసం, వాళ్ళు తెచ్చి ఆఫరింగ్ బాక్స్లో వేస్తారు కదా అని వేయాలి. ఉట్టిగా ఏ ప్రింటింగ్ మెటీరియల్ ఉట్టిగా తీసుకోవద్దు. దీని వెనుక ప్రయాసం ఉంటుంది, ఖర్చు ఉంటుంది. కాబట్టి ఇది మీ ఇంట్లో మీ బైబిల్తో పాటు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే గాడ్ ఇన్స్పైర్డ్ వర్డ్ చాలా సులభమైన శైలిలో మీకు అర్థమయ్యే రీతిగా, ఏదో వ్యాకరణం అలంకార భాష అవసరం లేదు. దేవుని సత్యాలు నేర్చుకోవడానికి ఇట్ రిక్వైర్స్ ఎ ప్యూర్ అండ్ ఎ సింపుల్ హార్ట్, ఎ సింపుల్ లాంగ్వేజ్. కాబట్టి దేవుని సత్యాలు తెలుసుకోండి, మీరు దీవింపబడతారు. ఈ పుస్తకం మీ ఇంటిని అలంకరించాలని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. మీ టేబుల్ మీద తప్పకుండా ఉండాలి. అట్లయినా నన్ను చూసి మీరు నా కొరకు చిన్న ప్రార్థన కూడా చేస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. మరి ఇంకా చాలా పుస్తకాలు దేవుని కృప ద్వారా రాసినవి ఉన్నాయి. అవి కూడా మీరు స్టాల్ దర్శించి తీసుకోవాలి. ఇది నాకు దేవుడిచ్చిన ఒక బ్లెస్సింగ్ ఏంటంటే సూటిగా మాట్లాడతాను నేను. బీటింగ్ రౌండ్ ద బుష్ మళ్ళా కాదు. నేను మాట్లాడేది దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటాను, సత్యం మాట్లాడుతాను. ఆ సత్యం మీరు తెలుసుకుంటారు. ఆ సత్యం మీ కట్లన్నీ తెంపివేస్తుంది, మీరు స్వతంత్రులైపోతారు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లల గురించి మీరు శ్రద్ధ వహించాలని, పిల్లల కొరకు విజ్ఞాపన చేయాలి, పిల్లల కొరకు ఉపవాస ప్రార్థనలు చేయాలి, పిల్లల కొరకు ఒక దీక్ష తీసుకోవాలి. 40 days ఏంటి, 21 days ఏంటి. ఎస్, గాడ్ హ్యాస్ గివెన్ మీ ద గిఫ్ట్ ఆఫ్ చిల్డ్రన్. ఐ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్ టిల్ దెర్ ఇస్ బ్రెత్ ఇన్ మై లైఫ్. నీ పిల్లల పట్ల నీ బాధ్యత ఎప్పుడు ముగిస్తుందంటే నీ కొన ఊపిరిపోయేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. అంతవరకు నీ హోంవర్క్ కాలేదన్నమాట. ఇంకా యు నాట్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్. అయిపోయిందిలే, పిల్లలందరూ ఒక స్థాయికి వచ్చినారు అని అంటే వాడు చెడిపోవడానికి ఏ క్షణమైనా సాతాను వాడిని ప్రేరేపించవచ్చు కదా. వాడు పాపంలో పడడానికి ఎంతసేపు, వాని కుటుంబం వినాశం కావడానికి ఎంతసేపు, వారు విడిపోవడానికి ఎంతసేపు. సాతాను ప్రయోగాలన్నీ బంధించేది మన ప్రార్థన జీవితం. దేవునికి స్తోత్రం. సాతాను తంత్రములన్నిటినీ అంతరింపజేసేది మన ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటున్నారా ఇలా రావడం వ్యర్థమని? కానే కాదు. మీ ప్రార్థన అకౌంట్లో బ్యాలెన్స్ నిండిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. వెన్ ప్రేయర్స్ బికమ్ యువర్ హ్యాబిట్, మిరకల్స్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్. దేవుని స్తోత్రం. ప్రార్థనను అలవాటు చేసుకుంటే ఇక పరంపర, మీరు జీవితంలో అద్భుతాల పరంపర చూడాల్సింది. హల్లెలూయా. కాబట్టి నీవు పిల్లల కొరకు
మరి ఏం చేయాలి పిల్లలకు మంచి ఆహారం పెట్టాలి, మంచి బట్టలు కొనియాలి, పిల్లలకు ఏది అడిగితే అది ఇవ్వాలి, సెల్ అడిగితే సెల్ ఇవ్వాలి, కారు అడిగితే కారు, స్పోర్ట్స్ బైక్ అంటే స్పోర్ట్స్, తల తాకట్టు పెట్టైన పిల్లలకి ఇవ్వాలి. తప్పు. దేవుని వాక్యం మీరు క్షుణ్ణంగా తెలుసుకుంటే పిల్లలకి ఇచ్చేది మనం దేవుని భయం. దేవుని స్తోత్రం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని భయభక్తులు వారికి నేర్పాలి. దేవుని భయభక్తులు వారికి నేర్పాలంటే నువ్వు మొదట దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. నీలో ఉన్న భయం, నీలో ఉన్న భీతి, నీలో ఉన్న దైవ ఆ భయమే వారికి అంటుకుంటుంది. వారికి క్రొత్తగా ఎక్కడి నుండి రాదు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జనరేషన్స్. నన్ను అడగండి మీకు భక్తి ఎలా వచ్చిందంటే, నేనంటే నా తండ్రి నుండి భయభక్తులు వచ్చి, నా తల్లి నుండి నేను నేర్చుకున్నాను. తల్లిలో ఉండింది నాకు వచ్చింది, తండ్రిలో ఉండింది నాకు వచ్చింది. పౌలు ఏమంటాడు తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో, నీలో ఉన్న విశ్వాసం మొదట నీ అవ్వ అయినా లోయలోను, నీ తల్లి అయినా యునికేలో నేను చూసినాను. చప్పట్లు గట్టి కొడదాం దేవుని స్తోత్రం. ఐ హావ్ సీన్ ద ఫెయిత్ ఆఫ్ యూ ఇన్ యువర్ గ్రాండ్ మదర్ అండ్ ఇన్ యువర్ మదర్. చూడండి, అక్కడ యూనికే ఇంగ్లీష్లో యూనిస్ అంటారు. ఆమె ఒక యూదురాలు. ఆమె తల్లి కూడా దైవ భయం కలదు. ఆ దైవ భయము ఆ వృద్ధురాల నుండి తల్లికి, తల్లి నుండి పిల్లకు వచ్చేసింది. మరి ఎక్కడ అనుకూలమైన పరిస్థితులు ఏమి లేకుండే యూనికే. షీ మ్యారీడ్ ఏ జెంటైల్, ఒక గ్రీకు దేశస్థుడు. భాష వేరు, తీరు వేరు, విధానం వేరు. కానీ ఆయనతో కాపురం చేసింది ఆ భక్తిగల స్త్రీ. పిల్లలు మాత్రం సైతానికి అప్పగించలేదు. ఎలా పెంచింది? అసలు అందరూ అంటారు తల్లి తండ్రి కలిసి పెంచితేనే పిల్లలు మంచి మార్గంలో వస్తారని. మరి తల్లి దేవునే అనుకుంది, దేవుడే ఆమెకు భర్త, పిల్లలకి తండ్రి. అన్యుడు, మనకి ఏం దేవుని మార్గం రాదు. కానీ ఈమె పట్టుదలతో అనుకోరు ప్రార్థన చేసినప్పుడు పౌలు అంటాడు, నా ఆత్మీయ కుమారుడైన తిమోతి. దేవుని స్తోత్రం. అంటే ఎంత స్థాయికి ఎదిగినాడంటే పౌలు కన్సిడర్స్ తిమోతి యాజ్ ఎ స్పిరిచువల్ సన్. ఆయన పేరు మీద 2 పత్రికలు, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక. 66 గ్రంథాల్లో 2 పత్రికలు. చూడండి, ఈ తల్లి ఎంత ధనిరాలు. ఈమె కొరకు ఒకసారి చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక పిల్లల కొరకు మనము ప్రార్థన చేయాలి తప్పకుండా. మీ సుఖం కొద్దిగా వదులుకోవాలి. నేను కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ 3-4 days ఇన్ ఎ వీక్ ఐ సిట్ దేర్ ఫర్ కౌన్సిలింగ్ ఫ్యామిలీస్. అప్పుడు ఒక్కొక్క కుటుంబం వచ్చి మరి పిల్లల గురించి చెప్తుంటే చాలా దుఃఖం వస్తుంది నాకు. ఎందుకంటే పిల్లలు పెంచి పెద్ద చేసినాం, ఏ సుఖం లేదు. మమ్మల్ని ఇంటి నుండి తరిమేసినారు. ఒకటి ఇంటికి తగలబెట్టినాడు తల్లిదండ్రులు. ఒకడే కుమారుడు గారాల పట్టిగా పెంచితే వాడు పెద్దగా వాడై 30-35 ఏళ్ళైంది, పెళ్ళి కాలేదు, ఉద్యోగం లేదు. చాలా గారాభంతో పెంచి వాడు అడిగిందంతా ఇచ్చి వాడు ఒక రాక్షసునిగా మారిపోయినాడు. తల్లిదండ్రులను కొడుతున్నాడు. వీళ్ళు రిటైర్డ్ టీచర్స్ అన్నవాడు. ఎంత కొడుతున్నాడు అంటే ఆ గాయాలతో నా దగ్గరకు వచ్చిన, తిండి పెట్టడం లేదు, వండన కిచెన్లో ప్రవేశం లేదంట. వీడక్కడ తాగి తందనాలు ఆడుతుంటాడు, ఇల్లంతా పీకేస్తాడు, ఫ్రిడ్జ్ పాడు చేస్తాడు, వాడు టీవీ నాశనం చేస్తున్నాడు. వీళ్ళు కష్టపడి చెమటోడ్చి కార్చి మరి చెమటతో కూడబెట్టుకున్న మరి వస్తువులన్నీ ధ్వంసం చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఇన్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ద సైటన్. ఆఖరికి వాళ్ళని ఇంటి నుండి, వాళ్ళు కట్టిన ఇంటి నుండి వీడు ధరిమేసి ఆ ఇంటికి అగ్ని పెట్టిండంట. వీళ్ళు పోకుంటే ఈ సెట్ ద ఫైర్ టు ద సోఫాస్, అక్కడ ఉన్నాయన్నీ నాశనం చేసినాడు అని ఏడ్చుకుంటూ చెప్తున్నారు. అంటారు కదా, చేతులు కాలేక ఏం పట్టుకుంటారు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వెంటనే నేను స్పందించాలనే విధేయత లేకుండా ఉన్నదిలే ఇంకా చూసుకుందాం, ఆఖరి తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఎందుకు దేవుడు అని అనుకుంటే మరి రానే వస్తుంది ఆ సమయం, నువ్వు గుండె బాదుకుంటూ ఏడ్చే సమయం. పిల్లలను మరి చంపే తల్లిదండ్రులు తయారైనారు, తల్లిదండ్రులను కూడా చంపే పిల్లలు లేక పోలేదు. తల్లిని చంపినాడు, తండ్రిని చంపినాడు అని చూస్తూ ఉన్నారు. చిన్న పిల్లోడు, 10వ క్లాస్ పిల్లోడే తల్లిని హతమార్చిన కేసు మొన్ననే వైరల్ అయింది కదా. అంటే హౌ ఈవిల్ ఇస్ స్ప్రెడింగ్ ఇన్ టు ద వరల్డ్. మంచి కంటే చెడు ఎక్కువగా తొందరలో ఏమవుతుంది, వ్యాపిస్తుంది. అది మనకు తెలిసి ఉండాలి. అందుకే సామెతల గ్రంథం 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడంట. చిన్నప్పటి నుండే అంటే అంటారు కదా, మొక్కై వంగనేది రానే వంగుతా, నువ్వు మొక్కల్లోనే వంచలేదే, ఇప్పుడు చెట్టు అయినాక ఎలా వంగుతుంది అని ఆ నానుడి ప్రకారము మరి బైబిల్లో చాలా ఉపదేశాలు ఉన్నాయి. పిల్లలతో నువ్వు ఎట్లా మెలగాలి, పిల్లలను ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి మరి మంచి బోధించాలి,
మంచి ఉపదేశం ఇవ్వాలంట. తల్లి ఉపదేశం ఇవ్వాలి, తండ్రి ఉపదేశం ఇవ్వాలి. వారు తల్లిదండ్రులను గౌరవించే విధానంగా వారికి మరి తరబీదు చేయాలి. తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. మీకు చిన్న ఇన్సిడెంట్స్ నా జీవితంలో చెప్తాను. నేను ఇప్పుడు ఉదయం లేచి మరి సిద్ధపడి బైబిల్ పట్టుకొని నా ఇంటి మెయిన్ డోర్ ఇట్లా బయటకు వస్తున్నా. రోజు అదే ఐ హావ్ టు గెట్ అవుట్ 5 AM. అది వస్తుంటే అది నాకు 3 పిల్లలు, అఖిల్, నిఖిల్ అండ్ షెల్. వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. నిఖిల్ ఈజ్ ఇన్ కాలిఫోర్నియా, షెరిల్ ఈజ్ ఇన్ లండన్, అఖిల్ ఈజ్ ఇన్ విత్ ఫ్యామిలీస్. ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ గచ్చిబౌలి. నా పెద్ద కొడుకు ఏం చేసినాడంటే నా ఎంట్రన్స్లోనే ఒక కెమెరా పెట్టినాడు. ఇంపార్టెంట్ దగ్గర అంతా కెమెరా. ఎందుకంటే దే వాంట్ టు సీ నేను హెల్తీగా ఉన్నానా, నేను మరి ఆరోగ్యంగా ఉన్నా, నాకు అయ్యగారికి ఏదైనా సమస్య వస్తే మరి మేమిద్దరమే ఉంటాం కదా ఇంట్లో. వాళ్ళ శ్రద్ధ చూడండి. అయితే నేను మర్చిపోయిన ఆ సంగతి అంతా. వీళ్ళు ప్రతిసారి కెమెరా చూస్తారు, మా కదలికలన్నీ వాళ్ళకి తెలిసాను. నేను రోజు బైబిల్ పట్టుకొని 5 గంటలకు బయటకు తెలిస్తే ఆవిడ నా పెద్ద కుమారుడు ఫ్యామిలీ గ్రూప్లో పెడుతున్నాడు. ఫస్ట్ డే మమ్మీస్ డే హ్యాస్ బిగన్ అట్ 5 AM. అంటే బైబిల్ పట్టుకొని బయటకు వస్తున్నా కదా, రొటీన్ హ్యాస్ బిగన్ వన్స్ అగైన్ అని కామెంట్ పెట్టినాడు. అందరు దానికి చాలా సంతోషపడ్డారు. అంటే దాని అర్థం ఏంటి? నన్ను ఎవరు గమనిస్తున్నారు రోజు? పిల్లల కన్నా ఎవరి మీద ఉంది? నేను బైబిల్ నాకు అప్పుడు అనిపించింది నిజంగా నా తండ్రి బైబిల్ పట్టుకొని మరి ఎంత పవిత్రంగా హౌస్ విజిటింగ్ అని మీటింగ్స్ పోవడం నేను చూసేదాన్ని. అప్పుడంతా నాకు అనిపించేది ఎంత పిచ్చి కదా, ఇన్ని రంగులు ఉన్నాయి లోకంలో, మా నాయన ఒకటే రంగు ఎందుకు వేస్తాడు, వైట్, ఎప్పుడు వైట్, ఇంకా వేరే రంగులే లేవు, అన్నీ దేవుడు చేసిన రంగులు కదా అని నాకు అనిపించేది. అంటే రెబెలియస్ యాటిట్యూడ్ అను. కానీ చూసి 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 నేను కూడా మా నాన్నగారిలాగా తయారైపోయినాను, తెలియకుండానే. అయితే నాకు అప్పుడు అనిపించింది నేను కూడా బైబిల్ పట్టుకొని దైవ కార్యానికి ఉదయం లేచి పోవడం, నా పిల్లలు 3 కూడా చూస్తున్నారనే సంతోషం నాకు కలిగింది. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎక్కడో ఉన్నారు 7 సముద్రాలు దాటి, కానీ దే ఆర్ లుకింగ్ ఎట్ మీ. అలాగే మనము మన జీవిత మరి ఆ స్వభావం కానీ విధానాలు కానీ అన్నీ గురిపెట్టి చూస్తారు. ఎవరు చూస్తారు? పిల్లలు చూస్తారు. పిల్లలకి ఏం కొత్త స్వభావం ఏం రాదు, నీ స్వభావమే నీ పిల్లలకు వస్తుంది. అందుకే దేవుడు తరతరములకు దేవుడై ఉన్నాడు. డౌన్ ద జనరేషన్స్ గాడ్ విల్ పోర్ అవుట్ హిస్ బ్లెస్సింగ్. అంతే, నీ సంతతి మీద నా ఆత్మను ఏం చేస్తాను? కుమ్మరిస్తానన్నారు. ఎన్నో ప్రశస్తమైన వాగ్దానాలు పిల్లల కొరకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటి అంటే, నీవు ఉదయం లేవగానే పిల్లల కొరకు దేవుని స్తుతించాలి. నాట్ ఆల్ హ్యావ్ పర్ఫెక్ట్ చిల్డ్రన్. దేవుడు నీకు అన్ని అవయవాలతో తెలివిగల పిల్లల్ని ఇస్తే మరి అది దేవుడిచ్చే బహుమానం అని ఎంచి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. మరి చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అవయవలోపం, ఆటిజం, మరి కళ్ళు లేక గుడ్డితనంతో అంగవైకల్యంతో ఉన్న పిల్లలను వాళ్ళు ఎంతో కష్టపడి పెంచుతున్నారు. వాళ్ళు కష్టపడిన దానికి ఒక ప్రతిఫలం లేదు కదా అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎంత కష్టపడుతున్నారు. ఒక ఆటిస్టిక్ చైల్డ్ పెంచడం ఎంత కష్టం, చాలా కష్టం. నీకు మంచి బిడ్డల్ని ఇచ్చి అన్ని అవయాలతో ఇచ్చి తెలివి జ్ఞానము అంతా ఇచ్చినప్పుడు ఇక పిల్లల కొరకు నువ్వు దేవుని స్తుతించాలా. నాకు అనిపిస్తుంది మోర్ దాన్ యువర్ ప్రేయర్ యూ కీప్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ ద ప్రెషియస్ గిఫ్ట్ కాల్డ్ చిల్డ్రన్. వానికి వినికిడి ఉంది, కళ్ళు చూస్తున్నాడు, కాలు చేతులు ఆడిస్తున్నాడు, వానికి మైల్ స్టోన్స్ అన్నీ ప్రాపర్గా ఉంటే ఎవ్రీ టైమ్ యూ హ్యాండిల్ యువర్ బేబీ యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. దేవుని స్తోత్రం. అది మీరు తప్పకుండా చేయాలి. తర్వాత చాలామంది పిల్లలను ఆహారం ఇచ్చి పెంచుతారు, మరి కానీ వారితో సమయం గడపడానికి వారికి ఉండదు. బట్ ఆల్వేస్ ఫైండ్ టైమ్ టు స్పెండ్ విత్ యువర్ చిల్డ్రన్. అవును, నీకు దర్శనం ఉంటుంది, నీకు పని ఉంటుంది, దైవ కార్యాలు చేస్తున్నావేమో, లేక ఆఫీస్లో పని ఉంటుంది, నీకు చాలా పనులు ఉంటాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. నేను పోతానండి, ఇక్కడ నుండి గచ్చిబౌలి పోతాను, నెలకోసారన్నా 2 నెలలకోసారి. అసలు వాళ్ళు వచ్చి నన్ను చూడవచ్చు, కానీ నేను అప్పుడు షరత్తో కూడింది కాదు నా ప్రేమ. నాకు వీలున్నంత మటుకు నేనే వెళ్ళి వాళ్ళ కుటుంబంలో వెళ్ళి ప్రార్థన చేసి అందరి మీద తల మీద చేతులుంచి, భార్య భర్త 2 పిల్లలు. ఎందుకంటే కష్టపడే హస్తానికి దీవించే హక్కు ఉన్నదా లేదా? నేను కష్టపడినా కదా నా పిల్లల కొరకు.
ఎవరో ఒక బిషప్ వచ్చి చేతులు పెట్టాలని కాదు. తల్లికి ఉన్నంత శక్తి, తండ్రికి ఉన్నంత శక్తి మరి ఎవ్వరికీ లేదు పిల్లల్ని ఆశీర్వదించడానికి. హల్లెలూయా. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఇది శ్రమపడిన హస్తం. ఈ హస్తము వారి తల మీదకి రావాలి. నీ దగ్గర నీ పిల్లలు ఉంటే ప్రతిరోజు రావాలి. ప్రతిరోజు యూ బ్లెస్ యువర్ చిల్డ్రన్. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బ్లెస్ యువర్ చిల్డ్రన్. యూ క్యారీ ఎ పవర్ ఇన్ యువర్ హ్యాండ్ బికాజ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఇంతకంటే శక్తి ఎవరికి ఉంటుంది? కాబట్టి ప్రార్థన చేయాలి పిల్లల కొరకు. తల మీద చేతులు ఉంచాలి. పిల్లలతో కలిసి కూడా ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన. నీ వాడు ఎంత ఎత్తెదిగినా నీ కుమారుడే. చేయి ఇట్లా బట్టి ప్రార్థన చేయాలి. ఇప్పుడు కూడా కమ్ హియర్ అంటే వచ్చేస్తాడు, తల వంచుతాడు. వాడు 40 దాటింది అయినా కానీ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. కమ్ హియర్ ఐ వాంట్ టు ప్రే అంటే వచ్చేస్తాడు. రావాల్సిందే, కోడలైనా కొడుకైనా పిల్లలైనా. ఎందుకంటే వాళ్ళు నిన్ను గమనిస్తూ ఉంటారు. హౌ క్లోజ్ యు ఆర్ విత్ గాడ్, హౌ పవర్ఫుల్ యువర్ ప్రేయర్స్ ఆర్. దే డోంట్ వాంట్ టు మిస్ ఇట్. డెఫినెట్లీ దే విల్ కమ్ అండ్ బెండ్ దేర్ హెడ్ బిఫోర్ యూ అండ్ యూ కెన్ ప్రే అలాంగ్ విత్ దెమ్. వాళ్ళతో కలిసి నువ్వు ప్రార్థన చేయొచ్చు. చాలా గొప్ప దీవెన తప్పకుండా ఉంటుంది. మరి నీవు దేవుని మార్గం వారికి బోధించాలి. తగ్గింపు బోధించాలి. తగ్గింపు, హ్యూమిలిటీ, ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్, ఇవన్నీ పిల్లలకు నూరిపోయాలి. మరి నీ ప్రవర్తన ద్వారా వారు నేర్చుకుంటారు. హౌ హంబుల్ యు ఆర్ బిఫోర్ గాడ్, హౌ ప్యూర్ ఇన్ యువర్ వేస్, హౌ హోలీ యువర్ నేచర్. డెఫినెట్లీ పిల్లలు కనిపెడతారు. అట్టి పిల్లలు దుర్మార్గంలోకి వెళ్ళలేరు. నేను ఎప్పుడు చెప్తాను, ఆవు చేను మేస్తే దూడ గట్టెక్కదు. హౌ డేర్ ద చిల్డ్రన్ గో అస్ట్రే వెన్ ద పేరెంట్స్ ఆర్ ఫర్ గాడ్ స్టాండింగ్ రైటియస్లీ ఫర్ గాడ్స్ నేమ్? హౌ కెన్ దే గో అస్ట్రే? అది కాని పని, అది కాని పని. చిన్నతనంలో నేను అనుకున్నాను, నేను గొప్ప రెవల్యూషనరీ కావాలి, నేను ఏదో గొప్ప చేంజ్ తేవాలి. అట్టిట్టానికి చిన్నదాన్ని, అన్ని హిట్లరు, నెపోలియన్ వీళ్ళ పుస్తకాలు చదివేదాన్ని. ఏదో రెఫర్మేషన్ తేవాలనే పెద్ద తపన ఉండేది. కానీ ఎక్కడ పోయినా ఆఖరికి మా నాన్నగారు నడిచిన మార్గంలోనే అదే పట్టాల మీదకి వచ్చేసినాను. దేవుని స్తోత్రం. ఐ కుడ్ నాట్ గో బియాండ్ దట్. చిల్డ్రన్ హ్యావ్ టు ఫాలో ద పేరెంట్స్. వాళ్ళు అదే మార్గంలోకి వచ్చేస్తారు. అందుకే నేను పెద్ద గభరావట్లేదు నాకు. అయ్యో ఎలాగో ఈ సేవ అయినది ఎవరు చేస్తారు, ఏం లేదు. మా నాన్నగారికి లేకుండేది. మై డాడీ వాజ్ సో ష్యూర్ దట్ గాడ్ డెఫినెట్లీ విల్ క్యారీ ఆన్ ద విజన్ దట్ గాడ్ గేవ్ హిమ్. అనుకోనకుండా దేవుడు నన్ను లేపినాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుని వేరేం కావాలి? చిగురించాల్సిందే. ఇఫ్ దెర్ వాజ్ లైఫ్ ఇన్ ద ట్రీ, దేర్ విల్ బి లైఫ్ ఇన్ ద రూట్. తప్పకుండా అదే వచ్చేస్తుంది. కాబట్టి మీరు పెద్ద కలవరపడి మీ చింత మీ స్వబుద్ధి మీద ఆధారపడే అవసరమే లేదు. మీ చింత మానాలి, ప్రార్థన ఎక్కువగా చేయాలి. చింత ఉండాలి. వాడు తోదకపోతే నువ్వు అన్నం తినొద్దు. నేను అంటున్నాను కదా, నీ పిల్లలు నడవలసిన మార్గంలో లేరు, నీకు తెలుసు వారు పాపంలో ఉన్నారంటే 3 పూటలు తినే అవసరము లేదని నేను అంటున్నాను. ఎందుకంటే నీ గుండె కాలాలి, నీ కడుపు మసలాలి. హౌ కెన్ ఐ గివ్ మై చిల్డ్రన్ టు ద సేటన్? వాడు దుర్మార్గుడు, నాశనం చేసేవాడు, వాడు హత్యాకారుడు, వాడు మరి దొంగతనము, నాశనము, హత్య చేయడానికి ఈ లోకంలోకి ఉన్నాడు. వాని చేతికి నా పిల్లల్ని ఎట్లా అప్పగించాలి? హౌ కెన్ యూ స్టే క్వైట్ అండ్ ఈట్ యువర్ బెల్లీ ఫుల్? అదే అన్నమాట ఫాస్టింగ్ అంటే. నువ్వు తినలేకపోతున్నావు అనమాట. నీ పిల్లల్ని ఆలోచిస్తే నీకు తిండి సరిగా పోవడం లేదు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రార్థన తప్పకుండా, పిల్లలు ఏ దేశంలో ఉన్నా, 7 సముద్రాలు దాటిపోయినా అక్కడ కూడా వారికి తల్లి తండ్రి చేసిన ప్రార్థన వారికి వలయముగా ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. దేవుని స్తోత్రం. నన్ను అడిగితే రిమోట్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాడు కుడికి కానీ ఎడమకు కానీ తిరగలేడు. ఎందుకంటే ప్రార్థన ఒక కంచెగా మారిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మకం ఉంటే గట్టిగా దేవుని స్తుతించండి. డూ నాట్ గివ్ అప్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ యువర్ ప్రేయర్స్ ఆన్ యువర్ చైల్డ్. డోంట్ గివ్ అప్. కీప్ ఇట్ అప్. ఎందుకంటే అయ్యో ఏంటి, ఏం ప్రార్థనకు జవాబు రావడం లేదని వదిలేదు. అప్పుడు సాతానుడు వాడు చొరవ తీసుకుంటాడు అన్నమాట. సేటన్ విల్ ఎంటర్. అలా కాకుండా నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను ఎప్పుడు సిగ్గుపడను. తప్పకుండా ఐ నో ద లార్డ్ హూమ్ ఐ హ్యావ్ ఫెయిత్. డెఫినెట్లీ మై చిల్డ్రన్ విల్ కమ్ టు ఏ గ్రేట్ స్పిరిచువల్ స్టాండర్డ్ అని. వాళ్ళు తప్పకుండా మరి దైవ మార్గంలో వస్తారు, దైవ సేవ చేస్తారని గొప్ప విశ్వాసం ఉండాలి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
నమ్మకం ఉండాలి. మీరు ప్రార్థించినప్పుడు మీరు అడుగు వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మాలంట. అందుకే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వాడు కలిసినప్పుడు నీ నోటి నుండి వాక్యమే రావాలని పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. హౌ ద పేరెంట్స్ షుడ్ కన్వర్స్ విత్ దేర్ చిల్డ్రన్ వెన్ దే గ్రో అప్. కొందరైతే పొట్టలో బిడ్డ ఉన్నప్పుడే వాక్యం నూరిపోస్తారు. అంత తెలివి నాకు లేకుండింది. నేను తర్వాత చూసుకున్న గర్భము ధరించినప్పటి నుండి పిల్లలతో మాట్లాడాలి, మంచి మాటలు. వాళ్ళు వింటారంట. దేర్ సెన్సరీ ఆర్గన్స్ కీప్ వర్కింగ్ అంట. దే కెన్ హియర్ ద మదర్స్ వాయిస్, మదర్స్ ప్రేయర్స్ అంట. కడుపులు ఉన్నప్పుడే. నేను ఒక మిషనరీ స్త్రీ చరిత్ర చదివినాను. ఆ తల్లిదండ్రులకు ఈమె ఆఫ్రికాలో ఒక మిషనరీ కావాలి, మాకు ఒక గర్ల్ చైల్డే కావాలి, ఆ గర్ల్ చైల్డ్ మాకు ఆఫ్రికాలో మిషనరీ కావాలని వాళ్ళ తపన అనమాట. దే ఆర్ మిషనరీస్. అప్పుడు దేవుడు వారికి సంతానం ఇచ్చినప్పుడు ఆమెకు నెల తప్పింది, ఆమె ప్రెగ్నెంట్, కన్సెప్షన్ అయిందని తెలుసుకున్న దినం నుండి వీళ్ళిద్దరు చేతులు కలిపి ఆ పొట్ట మీద చేతులు ఉంచి మాకు ఒక డాటర్ను దయచేయండి, ఒక ఆడపిల్ల కావాలి మాకు. ఆడపిల్ల ఒక లేడీ మిషనరీగా ఆఫ్రికాలో యేసు నామం ఎరగని వారి మధ్యలో, ఆఫ్రికా అంటే వారు నరమాంస భక్షకులు, వాళ్ళు చాలా టఫ్ టు వర్క్ ఇన్ సచ్ ఏరియాస్. అక్కడికే పోవాలి నా బిడ్డ. మరి కుమార్తె కొరకు కూడా అడగలే, కుమార్తె కావాలి. ఆ కాబోయే అల్లుని కొరకు కూడా ప్రార్థించినట్టు. ఆ అల్లుడు కూడా మిషనరీగా ఉండాలి ఆఫ్రికా. కానీ అది కడుపులో పడినప్పటి నుండి ఇద్దరు భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఒక మంచి పాపనిచ్చినాడు. ఆ పాప కొరకు ప్రతిరోజు ప్రార్థన ద్వారా ఆ పాప చక్కని దైవభక్తురాలుగా ఎదిగింది, పెద్దయింది, పెరిగి ఆమె తల్లిదండ్రులు కోరినట్టే మంచి మిషనరీ హస్బెండ్ వచ్చినాడు. భార్యాభర్తలు కలిసి ఆఫ్రికాలో అనేక సంవత్సరాలు నరమాంస భక్షకుల మధ్య దైవసేవ చేసి వార్త ప్రకటించి అనేక ఆత్మలను రక్షణలో నడిపించారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునిస్తుంది. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. నెవర్ లూజ్ హోప్ ఆన్ గాడ్. నువ్వు దేవుల్లో ఉన్న నిరీక్షణ మాత్రం వదిలిపెట్టదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. మనిషి మాట తప్పుతాడు, దేవుడు ఎప్పుడు మాట తప్పుడు. నీకు మాట ఇచ్చినాడా? నీ పిల్లల్ని వాడుకుంటానని నాకు ఇచ్చినాడు, నేను కనిపెడుతున్నాను. తప్పకుండా నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను, తప్పకుండా జరగాల్సిందే. కాబట్టి నువ్వు కూడా అలాగూ ఆశ కోల్పోదు. డోంట్ గివ్ అప్ యువర్ చిల్డ్రన్ టు సేటన్. వాడంతేలే, వాడంతా తండ్రిలాగా వాడ మాట అట్లా నద్దు. ఎప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు నా కుటుంబంలో అనే విశ్వాసం నీకు ఎప్పుడు ఉండాలి. నువ్వు దేవుని గురించి మాట్లాడుతూ ఉండాలి. తల్లిదండ్రుల ప్రభావము తప్పకుండా పిల్లల మీద ఉంటుందండి. ద ఇంపాక్ట్ ఆఫ్ ద పేరెంట్స్, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ డెఫినెట్లీ బీ ఆన్ ద చిల్డ్రన్. తల్లిదండ్రి నుండే వస్తుంది అన్నీ నేర్చుకునేది వారు. కాబట్టి యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు బి ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. నువ్వు మంచి మాదిరిని పిల్లలకు ఎప్పుడు పిల్లలు కనిపెడుతున్నారనే ఆ అవగాహన, ఆ తలంపు నీకు ఉండాలి. నువ్వేం చేస్తున్నా వారు కనబడతారు. నువ్వు అబద్ధం ఆడితే చూస్తారు, నువ్వు దొంగతనం చేస్తే వాళ్ళు కనిపెడతారు, నువ్వు అక్రమం చేస్తే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఓ ఇంతేనా, వాళ్ళు చేస్తే మేమేం చేస్తే తప్పేముంది అని అనుకుంటారు. కాబట్టి అలాంటి వాటికి మీరు స్కోప్ ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దు. వారు చూస్తుండగానే ప్రార్థన చేయండి. లెట్ దెమ్ సీ యూ ప్రేయింగ్, లెట్ దెమ్ సీ యూ టియర్ఫుల్ ప్రేయర్స్, యువర్ టియర్ఫుల్ ప్రేయర్స్. నీ ఉపవాసం వాళ్ళు చూడాలి. వాళ్ళ కొరకు నువ్వు పడే ప్రయత్నం చూడనియండి. వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు చూసిందంతా వారి మదిలో రికార్డ్ అయిపోతుంది, నేర్చుకుంటారు ఆ పద్ధతి. అదే మార్గంలో వారు వస్తారు. మరి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడును ఆయన యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఎవరి హృదయంలో? ఇశ్రాయేల్ అంటే మనమే, మన పేరు ఇశ్రాయేల్. దేవుని సంబంధమైన వారంతా, దేవుని పిల్లలంతా ఇశ్రాయేల్ అనే పేరుతో పిలువబడాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. తల్లిదండ్రులు ఎప్పుడు దేవుని మాటలు మాట్లాడుతూ ఉండాలంటే, ఇంట్లో, బయట, నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు దేవుని మాటలు మాట్లాడాలని. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అది నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలేను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌన్ల మీద వాటిని రాయవలేను దేవుని మాటలు. అలాగూ మరి పిల్లలతో సంభాషించడం. ఇప్పుడైతే వాట్సాప్, ఫ్యామిలీ గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా,
అవకాశం దొరికినప్పుడల్లా దేవుని భయం. మీ పిల్లలు మీ చేతి దగ్గర లేరు, మీ ఇంట్లో లేరు, దూరం ఉన్నారంటే కూడా మోడర్న్ కమ్యూనికేషన్ వేస్ ఆర్ సో ఎంత గ్రేట్ అంటే అన్నీ నువ్వు అనుకున్నవన్నీ కూడా క్షణంలో వారికి రీచ్ అయిపోతుంది. పాత జమానాల్లో ఒక లెటర్ రాస్తే 10 రోజులైనా పోతుంది. ఇప్పుడు ఏం లేదు, అట్ ద క్లిక్ ఆఫ్ ఎ బటన్ వాట్ యు క్యారీ ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్ విల్ బి స్ప్రెడ్ టు యువర్ చిల్డ్రన్. కాబట్టి ఇలాంటి పద్ధతి చాలా మంచిది. పిల్లలతో మాట్లాడే విధానం, నువ్వు చూపే మాదిరి, నువ్వు ఎంత దేవునికి సమీపంగా ఉన్నావు, దేవునితో ఉన్న నీ బంధం, ఇదంతా వాళ్ళు కనిపెట్టి వారి మదిలో అంతా అదే ముద్రలు ఉంటాయి అన్నమాట. చెక్కు చెదరకుండా ఉంటుంది. అదే మార్గంలోకి వారు తప్పకుండా వస్తారు. కనుక ఈ సంగతులు మీరు మర్చిపోకూడదని మీకు తెలియజేస్తున్నాను. తర్వాత వారిని ప్రతిరోజు నువ్వు ఆశీర్వదించాలి. తల్లిదండ్రులకు కట్టే శక్తి ఉంది. నేను చెప్పినాను కదా, కష్టపడే హస్తాలకే దీవించే హక్కు ఉన్నది. కష్టపడి, ఇప్పుడు మీ కొరకు నేను కష్టపడుతున్నాను, నాకు మిమ్మల్ని అందరినీ దీవించే ఆధిక్యత దేవుడు ఇచ్చినాడు. నేను ఆరంభంలో నేను చాలా ఆటపోట్లు ఎదుర్కొన్నాను. ఒక 40 రోజులు నా అనుభవమే చెప్తే ఎలాగుంటుంది దేవుడు నన్ను నడిపించిన విధానం. ఒక పాట ఉంది, నడచిన మార్గము తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలిపెదనయ్యా. నడచిన మార్గము తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలిపెదనయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ మౌని గొప్పది, నీ దయా గొప్పది, నీ కృపా గొప్పది. అంటే నడిచిన మార్గము తలచినప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి నాకైతే. అబ్బా ఏంటి, ఏం ప్రయాణం ఉండింది నాది. ఒక స్త్రీగా ప్రభు కొరకు నిలబడాలంటే ఇంత టఫ్, అన్ని ఆటుపోట్లు, ఎన్ని సూటిపోటి మాటలు, ఎంత దబాయించడం, ఎంత మొట్టకాయ వేసి కింది కాల్చడం. నేను అనగలే, ఎందుకంటే నాకు తెలుసు ఎవరు నా చేయి పట్టుకున్నారు. దేవుడు నా చేయి పెట్టుకున్నాడు. ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయనలో ఏ చెడుతనము లేదు. ఆయన నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. అయితే మొదట్లో అన్నారు, స్త్రీలు ఆదివారం ప్రసంగం చేయొచ్చా? నేను దేవుని దగ్గర అడిగాను. దేవుడు అన్నాడు, నేను మొట్టమొదటి పునరుద్ధాన సందేశం ఒక స్త్రీకి ఇచ్చినాను కదా, ఆమె పోయి అపోస్తలులకు చెప్పింది కదా, నువ్వు ఆదివారం ప్రసంగం చేయమన్నాడు. ఐ జస్ట్ ఒబేడ్ గాడ్. దేవుని స్తోత్రం. మీకు సంతోషం లేదా? దేవుడు చెప్పినట్టు విన్నాను అంతే. మళ్ళీ అన్నారు, స్త్రీలు ఆశీర్వదించొద్దండి, ఆశీర్వాదం చెప్పొద్దని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు, నువ్వు నీ సంఘం కొరకు, నీ ఆత్మీయ బిడ్డల కొరకు నువ్వు అహోరాత్రులు ప్రయాసపడితే నువ్వు తప్ప ఇంకెవరు ఆశీర్వదించాలి వాళ్ళను? నీ ఆశీర్వాదమే నేను అంగీకరిస్తానన్నాడు. అప్పటి నుండి ఆశీర్వదించడం మొదలుపెట్టినాం. ఆశీర్వదిస్తుంటే అందరు ఆశీర్వదింపబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దెర్ ఈస్ సో మచ్ బ్లెస్సింగ్ ఇన్ ఒబేయింగ్ గాడ్స్ వాయిస్ దాన్ ఎ మ్యాన్స్ వాయిస్. చూడండి, నువ్వు మనుషులు ఏమనుకుంటారు అని ఎప్పుడు భయపడుతూ నువ్వు వెనకాడకుండా దేవుని గురిగా పెట్టుకొని, దేవుడు నీతో ఏమన్నాడు వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు తప్పకుండా నీ గురి వద్దకు నువ్వు చేరుకుంటావు. నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదం వచ్చేస్తావు. పిల్లల సంగతి కూడా అదే అన్నమాట. మనుషుల దృష్టిలో నీ పిల్లలు ఎలాగ ఉండాలి చూడండి. డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటారు. పక్కన ఇంటి పిల్ల ఏదో ఒళ్ళంతా కనబడేటట్టు డ్రెస్ వేస్తే ఈ తల్లి, బుద్ధి లేని తల్లి ఏం చేస్తుందంటే అదే షాప్కి పోయి అదే డ్రెస్ వచ్చి పూల్ షోల్డర్ అంట, బ్యాక్ పెట్టాలంట, మిడ్డీ అంట, ఇలాంటి అంతా ఆడపిల్లలకు అలవాటు చేసి భయము భక్తి లేక పెంచి ఆఖరికి చేయి దాటి పోతారు, గోడ దూకి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వేం చేయలేవు. నువ్వు అప్పుడు నీకు దేవుని వాక్యంలో లేనిది, దేవుని వాక్యాన్ని ఉన్నది ఆధారం చేసుకొని భయభక్తులతో నీ పిల్లలను పెంచినప్పుడు అది మంచి పేరు, కీర్తి నీ కుటుంబానికి తేకుండా ఉంటుందా? అందుకే మరి పులిని చూసి నక్కేం చేస్తుందంట, వాతలు పెట్టుకుంటుంది. ఎవరో ఉన్నవాళ్ళు ఖర్చు చేస్తారు అట్లా పిచ్చి పిచ్చి ప్రవర్తన. వాళ్ళ చేతిలో పరిశుద్ధ గ్రంథం లేదు, క్రమం లేదు. అలాగే నువ్వు కూడా నడవాలంటే మరి నీ పిల్లలు ఎక్కడ ఉంటారు? తప్పకుండా నీ పిల్లలు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు, మార్గం తప్పుతారు, క్రమం తప్పిపోతారు. సాతాను వాళ్ళని కబళిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరి ఇలాంటి ఉపదేశాలు తప్పకుండా వినాలి. కొందరు సమయం లేదు, దైవ భయంతో, దేవునితో ఉన్న అనుభవంతో, దేవునితో ఉన్న నడకతో
భక్తులు చెప్పిన మాటల ప్రకారం మా జీవితాలు కట్టుకోవాలనే తెలివి జ్ఞానము లేక నా జనులు జ్ఞానము లేక ఏమవుతున్నారు? నశిస్తున్నారు. చెప్పిన మాట వినరు. గర్వం అన్నమాట, అంటే అహంకారం. ఇప్పుడు దేవునితో ఉన్న నడక, దేవునితో ఉన్న అనుభవము, మరి పరిశుద్ధ వాక్యాన్ని సంగ్రహించుకొని మీ ముందుకు వచ్చిన భక్తులు అంటే వారికి ఏ స్వార్థము లేదు, మీ నుండి ఏమి ఆశించడం లేదు. అట్టివారు చెప్పిన మాటల్లో బలము, ధైర్యము, శక్తి, ఆత్మనింపదలో ఉండకుండా మానదు. వాళ్ళు ఉన్నంతసేపు మీకు వారి విలువ తెలియదు. దీపం ఉన్నంత వరకు వెలుగు విలువ తెలియదు. ఒక్కసారి కరెంట్ పోయినప్పుడు అయ్యో పోయింది చీకటి, అప్పుడు తెలుసు అనమాట లైట్ వచ్చి, అమ్మ లైట్ వచ్చింది. అంటే బైబిల్లో ఉంది, ప్రతి భక్తుడు భక్తురాలు ప్రజలకు దీపం లాంటి వారు అన్నమాట. వాళ్ళు త్రోవ చూపెడుతున్నారు, ఆ త్రోవలో నడుచుకుంటే ప్రమాదము లేదు. అయితే నేను కొన్ని మాటలంటే ఇప్పుడు జరుగుతున్న హెజార్డ్స్ అంటే మరి భయంకరమైన కార్యాలు అవి మీతో వివరించాలని నేను ఆశిస్తున్నాను. పిల్లలు పట్ల మన బాధ్యత, యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్. పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కలు, పిల్లలు దేవుడిచ్చే బహుమానము, గర్భం ఫలము ఆయన ఇచ్చే బహుమానము. నీ ఉంది కదా 127 కీర్తనలో 3 వచనాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. 127 3 నుండి 5 నేను చదువుతాను. సామ్స్ 127 3-5. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వాటితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో మరి వాదించదు. ఇవి తెలిసిన వాక్యాలే మీకు మరి. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోతుంది. అంటే ఇన్ని ప్రశస్తమైన వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నా దేవుడు వాటిని నెరవేర్చగలడనే విశ్వాసము తల్లిదండ్రులకు లేదా? లేకుంటే ఎందుకు వీటిని ప్రార్థన ద్వారా స్వతంత్రించలేకపోతున్నారు? ఎందుకు ఇది వారి జీవితంలో నెరవేరడం లేదు అని అంటే, యూ హావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ వన్ హ్యాస్ టు చెక్ దెమ్ సెల్ఫ్స్ వేర్ యూ హ్యావ్ గాన్ రాంగ్. ఎక్కడ నువ్వు దారి తప్పినావు అది తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, ఉపవసించాలి. మాకు జ్ఞానం దయచేయండి, మా పిల్లల్ని చక్కని త్రోవలు పెంచడానికి ఉన్న జ్ఞానం దయచేయండి. మనోవా భార్య ప్రార్థించిందంట, ఒక కారణ జన్ముడు పుట్టబోతున్నాడు సంసోను, వాని ఏ విధంగా నేను పెంచాలని అడిగిందంట దేవుని. అలాగూ నువ్వు అడగాలి. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువైపోతుంది, సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు నమ్మకం లేని రోజులండి ఇవి. నీ పిల్లలు దేని చేత ప్రభావితం అయిపోతున్నారు నీకే తెలియదు. నువ్వు కష్టపడుతున్నావు సరే, నువ్వు వారికి ప్రయాసపడుతున్నావు సరే, కానీ వారి నడతలు కనిపెట్టడం లేదు. చాలామంది తల్లులను నేను ఎప్పుడు గద్దిస్తాను, ఎందుకంటే మీరు ఎప్పుడు ఆడవాళ్ళని తిడతారంటే, మరి నేను కూడా ఒక స్త్రీని, నాకు అనుభవం ఉంది కాబట్టి నేను తిడుతున్నాను. మీరు వింటే వినండి, వినకుంటే వదిలేయండి. ఆ తల్లికి శ్రద్ధ లేదండి, ఆ తండ్రి దినమంతా కష్టపడతారు. ఇప్పుడు తల్లులు కూడా కష్టపడతారు, కానీ పిల్లలను కాపాడాలనే శ్రద్ధ ఎందుకు లేదని నాకు చాలా బాధ అనిపిస్తుంది. కనిస్తారు పిల్లలు పుట్టాడు, కానీ నాకు ఇంతమంది పిల్లలు, నాకు అంతమంది పిల్లలై పెద్ద బడాయి చెప్పుకుంటారు. ఆ పిల్లలను సరైన త్రోవల్లో నడిపితే మనుషులు మీరు చూసి నీ ముఖం మీదనే ఉమ్మేస్తారు. ఎటువంటి పిల్లలు కన్నావు నువ్వు అని అంటారు. ఏ తల్లి కన్నది ఈ దుర్మార్గుని అని అంటారు. చాలదా ఆ బిరుదు? చాలదా? వాడు సమాజ ద్రోహం చేస్తే అంటారు, సమాజం అంటారు. ఈ తాగుబోతును కన్నది ఎవరు? ఈ వ్యభిచారిని కన్నది ఎవరు? ఈ దుర్మార్గుడు ఈ సంఘాన్ని, సమాజాన్ని పాడు చేసే విద్రోహిని ఎవరు కన్నారమ్మా అని అంటారు. మంచి బిడ్డను చూస్తే అంటారు, అబ్బాయి ఏ తల్లి కన్నది ఈ బిడ్డను? ఎంత ప్రయోజనకరంగా ఉన్నాడు, చక్కగా చదువుకున్నాడు, మంచి క్వాలిఫైడ్, దేవుని కొరకు వాడబడుతున్నాడు, వాని నోటి నుండి దేవుని మాటలే వస్తుంది అని అనడం, ఆ తల్లి ఎంత ధన్యురాలు. అట్టి తల్లుల కొరకు ఒకసారి చప్పట్లు కొడదామా? అంటే ఎంత ధన్యురాలు. యేసుప్రభువును చూసి బా ఎవరు కన్నారు ఈ బిడ్డను? ఇతను కన్న తల్లి ధన్యురాలు, ఇతను మరి ఆ గర్భము ధన్యము, ఇతను కుడిచిన స్తనములు ఎంత ధన్యములు అని అనుకోబడుతున్నాడు జనసమూహం యేసుప్రభువుని గురించి. అంటే అలాగూ నువ్వు శ్రద్ధ కలిగి పిల్లలను పెంచే బాధ్యత తప్పకుండా ఉన్నది. పిల్లల్ని వదిలేసి పోతారండి తల్లిదండ్రులు, చాలా విచారకరం. పిల్లలు ఎదిగిన ఆడపిల్లల్ని ఇంట్లో వదిలేసి వీళ్ళు పోతారు షికారు. ఇక్కడంటే మా ఊర్లో ఇల్లు కట్టాలండి, పోతున్నాం, నువ్వు ఇల్లు కడతావు, మళ్ళీ పిల్లలు నీ చేతికి చిక్కారు, జాగ్రత్త. ఆడపిల్లల్ని వదిలేసి ఆ పిట్టను చూసి నేర్చుకోండి, పిట్టను చూసి నేర్చుకోండి. టీచింగ్ ఏ గ్రేట్ లెసన్.
గుడ్లు పెడుతుంది, ఒక పిట్ట పోతుంది పురుగులు తేవడానికి. అప్పుడు తండ్రి పిట్ట కావులా కాస్తుంది. తండ్రి పిట్ట పోయినప్పుడు ఎవరు కావులా కాస్తారు? తల్లి పిట్ట కాస్తారు. ఇంత తెలివి! తలకాయ ఇంత ఉందా దానికి? మీలాగా ఇంత తలకాయ ఉందా? ఇంత తలకాయ. దాంట్లో బ్రెయిన్ ఎంత ఉంటుందని ఆలోచిస్తాను నేను. చిన్న ఒక బియ్యం గింజ అంతా కూడా ఉండదేమో బ్రెయిన్. ఎంత ఆలోచన! కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎవరికి కొడుతున్నారు మీరు? పిట్టలకు కొట్టండి. పిట్టకున్న బుద్ధి కొరకు కొట్టండి. దేవుని సృష్టి అది ఎట్లా కావాలా కాస్తుందంటే ఆ గుడ్లు వదిలిపోదు. ఆ పిల్లలు చిన్న కీ అంటదు. తల్లి రాగానే నోరింత తెరుచుకొని అది తెచ్చిన పురుగులనేది భద్రంగా తల్లి కాపాడుతుంది. తల్లి బయటికి పోతుంది, అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? కాపాడు. ఈ మానవునికి బుద్ధి లేదు కదా అనిపిస్తుంది నాకు. తల్లి బిడ్డబాయే, తండ్రి బిడ్డబాయే, పిల్లలను వదిలేసి ఏం కాదు. మా పిల్లలు చాలా మంచివాళ్ళు, తెలివి లేని తల్లిదండ్రులు. ఎదిగిన ఆడపిల్లల్ని ఇంట్లో వదిలేసి వీళ్ళు పుట్టింటికి పోతారు. అంటే ఏమాత్రం శ్రద్ధ లేదన్నమాట, ఏమాత్రం ఇంటి పట్టు లేదు. ఆడపిల్లలంతా దారి త్రోవ తప్పిన అప్పుడు గుండె కొట్టుకొని ఏడుస్తాను, నా పిల్ల బాయనే, నా పిల్ల బాయ. అప్పుడు ఏం లాభం నువ్వు ఏడ్చి? నువ్వు దేవుడిచ్చిన జ్ఞానంతో కాపురం చేయాలని వాక్యంలో ఉంది. పిల్లలు దేవుడిచ్చిన బహుమానిత కాపాడడం ఎవరు నేర్పారు? దేవుడే నేర్పిస్తాడు కదా. నీ పిల్లల్ని వదిలేసి ఎట్టుపోతావు? నువ్వు ఏం సాధిస్తావు? నువ్వు సాధించేలోగా ఈ పిల్లలు మాయమైపోతారు కదా. ఇప్పుడు అంత అక్రమాలు జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆడపిల్ల హృదయంలో ఏమేం జరుగుతుందో అది నీకు పసిగట్టలేవు. నువ్వు ఆఖరికి జరిగిపోయినాక నువ్వు తెలుసుకుంటావు, అయ్యో ఇది ఉందా ఈ పిల్ల హృదయంలో, ఈ పిల్లోని హృదయం. కాబట్టి మీరు అలాంటి వాటికి మీరు తావు ఇవ్వకండి. సెల్ కొనిస్తారండి, ఐఫోన్ అంట. ఒకరికి ఐఫోన్ కావాలంట, వాడు భూమికి చేయనడెత్తలేడు కానీ వాడికి ఐఫోన్ కావాలంటే మారాన్ చేస్తున్నాడు, కార్లు కింద వేసి రాకుతున్నాడు. ఐఫోన్ కూడా కొనిస్తారు వీళ్ళు. నాకు స్పోర్ట్స్ బైక్ కావాలంటే స్పోర్ట్స్ బైక్ కూడా కొనిస్తారు. అంటే దే డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దేర్ చిల్డ్రన్. వీళ్ళు దేవుని మాట వినరు, వీళ్ళ మాట పిల్లలు ఎట్లా వింటారు? నాకు అనిపిస్తుంది తల్లిదండ్రులు దేవుని మాట వింటే తప్పకుండా వారి పిల్లలు వాళ్ళ మాట వినాల్సింది. ధైర్యం లేదు కదా. ఇప్పుడు అబ్రహాము దేవుని మాట వినేది, అబ్రహాము దేవునికి స్నేహితుడు, అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేసేది. ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు కూడా వెళ్ళిపోయినాడు. లేక 100 సంవత్సరాలు పుట్టిన కొడుకును కూడా దేవుడు చెప్పినట్టు నా కొడుకుని నేను ఇస్తా బలి, ఎందుకంటే దేవుడు చెప్పినాడు, దేవుడే ఇచ్చినాడు, దేవుడే చెప్పినాడు కాబట్టి వెళ్తున్నాడు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఇస్సాకు వయసు ఎంత ఉండిందని నేను కొద్దిగా రీసెర్చ్ చేస్తే 35 సంవత్సరాలు ఏమనొస్తున్నాడు. నేను అనుకునేదాన్ని చిన్న బిడ్డను తీసుకుపోయి అక్కడ బలిస్తున్నాను. కాదు, ఈ వాజ్ 35 years old యంగ్ మ్యాన్. అప్పుడు మార్గంలో కూడా అడుగుతారు, ఏదో కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కత్తి ఉంది, బలి చేయడానికి గొర్రెపిల్ల ఏది అంటే ఏమంటాడు అబ్రహాం? యెహోవా ఈరే, యెహోవా చూసుకో. అప్పుడు కూడా తెలియదు. అరే వారు అంత యంగ్ మ్యాన్, హీఈస్ కీన్ టు నో వేర్ ఈస్ ద ల్యాంబ్. అప్పుడు తండ్రి అంటాడు యెహోవా చూసుకుంటాడు, వీడే బలిగా పోతున్నాడని తెలియదు. మళ్ళీ అక్కడ పోయినాక తీరా అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ అప్పుడు పండుగో బలిపీఠం మీద నువ్వు ఎక్కంటే, ఓ యవనస్తుడు 35 ఏళ్ళోడు ఎట్లా ఎక్కుతాడండి? 3 ఏళ్ళ పిల్లోడు ఎక్కడండి? 3 ఏళ్ళ బాబుని ఇట్రమ్మంటే వాడు అంటాడు ఎందుకు అంటాడు కదా. ఇట్రారా అంటే వాడు ఏమంటాడు? వై, ఎందుకు? అయితే అలాంటి యవనస్తుడు బలిపీఠం మీద ఎక్కమంటే ఎక్కి పండుకుంటాడా? కత్తి తీసుకుంటే ఊరుకుంటాడా? అంటే ఆయన తండ్రిలో అంత విధేయత చూసినాడు. దేవునికి స్తోత్రం. తండ్రిలో చూసినాడు ఆ విధేయత. దేవుడు చెప్పినట్టు వింటాడు కదా అబ్రహాము ముఖాముఖిగా దేవునితో మాట్లాడి దేవునికి స్నేహితుడు అనే పేరు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. అంతగా దేవునికి దగ్గరలో ఉంటాడు కాబట్టి ఈ కుమారుడు కూడా తండ్రి చెప్పినట్టే వింటున్నాడు కదా. అంటే ఆ విధేయత తండ్రి నుండి నేర్చుకున్నాడని నాకు అనిపించింది. అందుకే షో ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్, డెఫినెట్లీ బ్లెస్సింగ్స్ విల్ ఫాలో. అయితే ఈ దినాల్లో సెల్ ఫోను తాండవం ఆడుతుంది. సాతానుడే వాడు సెల్ రూపంలో బయలుదేరి ఉన్నాడని నాకైతే అర్థమైంది. ఇంటిలో అందరికీ సెల్ అండి, అందరికీ సెల్. తండ్రి సెల్, తల్లి సెల్, పిల్లలందరూ సెల్. ఆ సెల్కి ఒక
మరి సెల్ ఫోన్ ఫాస్టింగ్ అని నేను ఒక ప్రసంగం చేసినాను. అంటే ఫాస్టింగ్ నువ్వు శారీరకంగా తీసుకున్నావు, సెల్ ఫోన్ పక్కన పెట్టి ఫాస్టింగ్ చేసేంత మరి ఆ తెలివి, ఆ తలంపు ఉంటే బాగుండు. దినమంతా నేను సెల్ ముట్టుకొని ఈరోజు దేవునితోనే ఉంటాను అని ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నావు? ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? ట్రై, యూ క్యాన్. ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ గాడ్. నేను దేవునితో కలిసి వసిస్తాను, దేవుడు చెప్పిన మాటలు వింటాను, నా ప్రార్థన దేవుడు వింటాడు, ఈ సెల్ కొద్దిగా దూరం పడేస్తాను, ఆఫ్ చేసి పెడతానని ఆ తీర్మానంలోకి రావాలి. మరి ఇప్పుడు సెల్ ద్వారా చాలా పిల్లలు చాలా నష్టపోతున్నారు. సైబర్ క్రైమ్స్ అవుతుంది, మరి సైబర్ బెదిరింపులంట, అసలైన ఆన్లైన్లో వేధింపులు పిల్లలు మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవి దెబ్బతీస్తుందంట. ఎందుకంటే వాళ్ళు సెల్ తీసుకొని ప్రైవేట్ రూమ్స్కి వెళ్ళిపోతున్నారు. డబ్బులు ఎక్కువైపోయి అందరికీ ఒక్కొక్క రూమ్ కడుతున్నారు కదా. ముందైతే అంత డబ్బులు లేకుండా అందరూ ఒక రూమ్లోనే ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు దేవుడు దీవించిన కొలది దేవునికి దూరం అవుతూ ఉన్నారు. ఒక్కొక్క రూమ్లో ఒకడు పోతాడు, గొల్లెం వేసుకుంటాడు, వాడు ఏం చేస్తున్నాడో దేవుడెరు. సెల్లులు లభించిందంటూ ఏమీ లేదు. పోర్నోగ్రఫీ నుండి ఇంకా పాపాలన్నీ కూడా సెల్లుల ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో దాని గురించి మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. మరి స్క్రీన్ టైం చాలా ఎక్కువైపోతుంది. చిన్న చిన్న పిల్లలండి, 6 నెలల బిడ్డ అన్నం తినడు సెల్ ఫోన్ లేకుంటే. ముందేమో చందమామని చూపెట్టి, చెట్టు మీద పిట్టలు చూపెట్టి అన్నం తినిపించేది తల్లిదండ్రులు. మరి ఇప్పుడు అదంతా పాత కాలం వెళ్ళిపోయింది. సెల్ చేతికిస్తేనే వీడు ముద్ద మింగుతాడు. అలాంటి రోజుల్లో మనం వచ్చేసినాము. ఈ స్క్రీన్ టైం పిల్లల కళ్ళు దెబ్బతింటుంది, వినికిడి దెబ్బతింటుంది, వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోతుంది, మెంటల్ అవుతున్నారండి చాలామంది పిల్లలు. మీకు తెలుసో లేదో, పిల్లలు 10 సంవత్సరాలు, 11, 12 ఈ అడోలెసెంట్ ఏజ్లోనే మది తప్పుతున్నారు, గతి తప్పుతున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాశ్చాత్య దేశంలో యవనస్తులంతా రోడ్ల మీద పడి ఉంటారంట. కొత్త సిగరెట్ వచ్చింది ఇప్పుడు, దాని పేరు మరి ఎలక్ట్రానిక్ సిగరెట్ అనమాట. అది మరి దాన్ని ఏమో అంటారు, సిగరెట్స్ వేపింగ్ అంటారు. సిగరెట్ స్మోకింగ్నే వేపింగ్ అంటారు. అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్ అది దానికి బానిసలు అవుతుంది. సిగరెట్ ఏమి ఉండదు వాళ్ళ దగ్గర, ప్యాకెట్స్, బట్ దే నో హౌ టు టేక్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్. అంటే ఎంత ఈ డ్రగ్స్, గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటైపోయి మరి ఇంకా చాలా పాలిష్డ్ డ్రగ్స్ వచ్చేసినాయి అనమాట. అది వాళ్ళు గొప్ప గొప్ప ఇంటి పిల్లలు కూడా వీధిలో పడి, డ్రైనేజ్లో పడి, మతి తప్పి ఏకదాటికి ఇట్లా చూస్తూ ఉంటారంట. వాళ్ళకి ఏం అర్థం కాదు, మైండ్ పనిచేస్తలేదు. యవనస్తులు మరి బాణం లాంటి యవనస్తులు మీకుంటారని వాగ్దానం దేవుడిచ్చిన, నీ అంబుల పొది అలా నువ్వు నింపుకోవాలని దేవుడు వాక్యం ఇచ్చిన, మరి ఎలా విపరీతంగా పిల్లలు మారిపోతున్నారో మీరు గమనించాలని నేను తెలియజేస్తున్నాను. మరి పిల్లల్లో ఆత్మవిశ్వాసం కానీ దేవుని మీద ఉన్న ఆశ ఏమీ లేదు ఇప్పుడు. అంటే త్రోవ తప్పిపోతున్నారు. తల్లిదండ్రులకు లేకుండా చాలా రహస్య కార్యాలు చేస్తున్నారు. బడికి వెళ్తున్నామంటున్నారు, బడి పోవడం లేదు వాళ్ళు. నేను ఒకరోజు వాకింగ్ పోదాం, నాకు కొద్ది టైం దొరికింది, ఒక చిన్న పార్క్లో పోదామంటే అక్కడ ఒక 5-6 పిల్లలు మంచి టిఫిన్ డబ్బాలు, బ్యాగులు అంతా తల్లి చక్కగా తయారు చేసి వెనుక బ్యాక్ ప్యాక్ వేసి పంపించింది. కానీ వీళ్ళు స్కూల్ పోకుండా అక్కడ ఆడుకుంటున్నారు అన్నమాట. అయితే చూడండి, తల్లిదండ్రులు అనుకుంటున్నారు వీళ్ళు స్కూల్కి పోయినారు, కాలేజ్ పోయినారు అని. వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తున్నారు. అంటే ఇలాంటి కార్యాల్లో మీరు మరి ఏ విధంగా, ఈ సోషల్ మీడియా ఇంత ర్యాంపెంట్గా పెరిగిపోయింది, దీన్ని ఏ విధంగా అడ్డుకట్టగడతారు, ఏ విధంగా హౌ యు ఆర్ గోయింగ్ టు డీవియేట్ యువర్ చిల్డ్రన్ ఫ్రమ్ దిస్ ప్రెసెంట్ డిస్ట్రక్టివ్ వరల్డ్ టు ద కన్స్ట్రక్టివ్ పాత్ ఆఫ్ గాడ్, అది దేవుణ్ణి అడగాలి. ఇంకా కానీ నాకు ఒకటైతే తెలుసు, మరి దేవుడు కోడి తన పిల్లలను కాయు రీతిగా ప్రార్థించే వారి సంతానాన్ని దేవుడు తప్పకుండా కాపాడగలడు. ఈ లోక మాలిన్యం అంటకుండా దేవుడు కాపాడగలడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థము కాదు. మన క్రియలను చూస్తాడు, మన కన్నీళ్ళను చూస్తాడు, మన పాటలు చూస్తున్నాడు, మన ఉపవాసం ఉండేది చూస్తున్నాడు, మనం ఎంతగా మన పిల్లలు ఒక స్థాయికి రావాలని ఆశిస్తున్నాము అది చూస్తున్నాడు. మరి పిల్లలు చేతి నుండి జారిపోయినారంటే తిరిగి వారిని తీసుకొని రావడం, మంచి మార్గంలో తీసుకొని రావడం చాలా అసంభవము. అది దేవునికే సాధ్యము. మరి అంతగా నువ్వు దేవుని దగ్గర ప్రలాపించాలి, ఏడ్చాలి. అది ఇర్మియా భక్తుడు అన్నట్టు మరణము కిటికీ నుండి
తొంగి చూస్తుంది నీ బిడ్డలను కబళించడానికి, చిన్నపిల్లలను, యవనస్తులను మింగివేయడానికి అది ఎదురు చూస్తుందట. మరి దాన్ని నివారించాలంటే నువ్వు చేసే ప్రయత్నం ఎప్పుడు ప్రసంగాల్లో మీరు వింటూనే ఉంటున్నారు. యవనస్తులంతా దారి తప్పడం చూస్తున్నాం మనం. అంటే క్రమమైన కుటుంబాల్లో మాత్రమే పిల్లలు సక్రమంగా నడుచుకుంటున్నారు. అది కూడా తల్లిదండ్రులు కనిపెట్టాలి, వీడు ఏ సాంగత్యంలో ఉన్నాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విచ్ కంపెనీ ఈజ్ యువర్ చైల్డ్, అది తల్లిదండ్రులు ఎక్కువ లెక్క పెట్టారు, అది అలక్ష్యం చేస్తూ ఉంటారు. ఏం లేదులే పక్కింట్లో పోయి ఆడుకుంటున్నాడు. కొడుకు ఎక్కడ అక్కడ బయట ఆడుతున్నాడు, ఎవరితో ఆడుతున్నాడు వాళ్ళకి తెలియదు. 1 కొరింథీ 15:33 జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. చెడు సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తుందంట, చేర్పేస్తుందండి, పాడు చేసేస్తుందండి. ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ ఇన్ రాంగ్ కంపెనీ, బీ అలర్ట్. ఎందుకు లేదా భారం? పిల్లలు ఇంకా చేతికి రాలేదు, ఆడపిల్ల పెరిగి పెద్ద అవుతుంది, ఆ తల్లి తిరుగుతుంది బైబిల్ పట్టుకొని ఊరంతా ఉద్ధరించడానికి. నాకు అసలు అర్థం కాదు, అది తలకు చేయి పెట్టుకుంటాను ఇట్లా. అయినా ఇలా మేము చేయలేదే సేవ. మాకు ఎంత గద్దెంపు ఉండేది, హెచ్చరిక కూడా. తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు అయితే వాళ్ళైతే స్ట్రిక్ట్గా ఉండేది. నేను సేవలో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్గా అన్నమాట. ఎక్కడ పోతున్నాను అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది, నేను పిల్లల కొరకు ఉండేది. అయ్యగారు డ్యూటీలో ఉన్నప్పుడు బైబిల్ పట్టుకొని బయటకు వస్తే మా నాన్నగారు అడిగేది, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇక్కడ 2-3 ఇండ్లు దర్శించి వచ్చుతాను. అవసరం లేదు, ఇంటికి పో, పిల్లల్ని చూసుకో, ఆయన వచ్చినప్పుడు ఏదైనా వండి పెట్టు. చూడండి ఎంత స్ట్రిక్ట్ అండి. అలా అటు మంచి కట్టడంలాగా నన్ను కట్టి మీ ముందు పెట్టినాడు, దేవుని స్తోత్రం. అంటే విచ్చలవిడి తిరుగుడు అండి. ప్రార్థనలు వస్తారు స్త్రీలు, ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంటుంది, పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు, ఆ చింత లేదు. నేను దేవుని సేవ, నేను దేవుని సేవ. ఏం సేవ? క్రమంగా సేవ చేయాలి కదా మనం. ఇంటి పట్టు లేకుండా నువ్వు పిల్లలను గాలి కొదిలేసి సేవ చేస్తే నీ సేవ దేవుడు అంగీకరిస్తాడు. అటు తిరగడం, ఇటు తిరగడం, అటు పోవడం, ఇటు పోవడం. అటు మీటింగ్ ఉన్నది, ఎవరో వచ్చినారండి, వాళ్ళు ఏదో 4 భాషలు మాట్లాడి, పిల్లలు మారరండి. అలాగూ పిచ్చి తిరుగులు తిరగకండి దయచేసి. బైబిల్లో ఉంది, స్త్రీలారా మీరు దేవుని మాట వినండి. ఏం తిరుగుడు ఇది? నువ్వు క్రమం లేదు, నీ కుటుంబంలో క్రమం లేదు, నీ పిల్లల్ని సరిగ్గా పెంచు. ఏ భక్తుడో ప్రార్థన చేయగానే అబ్రకదబ్రా అని అయిపోతుందా మంత్రం? అయిపోతుంది. ఆశ్చర్యకరం కానే కాదు అది. దేవుడేం గుడ్డోడు కాదు. నువ్వు నీకు ఇచ్చిన బాధ్యత, నీకు ఇచ్చిన జ్ఞానం, నీకు ఇచ్చిన ప్రజ్ఞ, సామర్థ్యం, ఆరోగ్యం, పిల్లల కొరకు పెట్టుబడి చేసి కన్నీళ్లు గార్చి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు రెడీగా ఉండాలి. నన్ను అడిగితే రెడీగా ఉండాలి. ఫుడ్ వాళ్ళు 4 గంటలకు ఇంటికి వచ్చినప్పుడు తల్లి ఉండదు, అమ్మా అమ్మ అమ్మ అని పిలిస్తే అమ్మ ఉండదు. అమ్మ పక్కింట్లో పోయి లెక్చర్ కొడుతుంది, లేకుంటే ఎవరింటికో ప్రార్థనా సెల్ అని పోతుంది. అది దేవుని చిత్తం కాదని చెప్తున్నాను నేను. ఎన్ని ప్రార్థనా సెల్స్ తెరిచినాము, 1525 అనుకుంటాను లెక్క. వీ హ్యావ్ ఓపెన్ ప్రేయర్స్. మీరు ఇల్లు తిరగడానికి కాదు, అది ప్రార్థనా సెల్. మీరు ఎక్కడ పోతు, నేను ఒక తల్లిని గద్దించాను, ఎక్కడ పోతున్నావు నువ్వు అంటే, అక్కడ ప్రార్థనా సెల్కి అక్కడ పోతున్నామ్మా బైబిల్ పట్టుకొని. నోర్మై, ప్రార్థనా సెల్ నువ్వు ఇంట్లో ఉండి చేయాలంతే. నువ్వు పిల్లలు చూసుకో. ఒక ఫంక్షన్ అందరితో కలిసి ఈ తల్లి కూడా పోతుంది. ఎదిగిన ఆడపిల్ల ఉన్నది, 18 ఏళ్ళ పిల్ల. మరి వచ్చినప్పుడు తల్లి ఉండదు ఇంట్లో, తాళం ఎదురు చూస్తుంది, అక్కడ పోతుంది. ఆ పిల్లకి పిచ్చి తలంపులు వస్తుంది. ఐడిల్ బ్రెయిన్ ఇస్ ద డెవిల్స్ వర్క్షాప్. ఐడిల్ బ్రెయిన్, తల్లి లేదు, తండ్రి లేడు, ఇంటికి వచ్చింది, దానికి పిచ్చి పడుతుంది, అదేదో చూస్తుంటుంది. ఎవడో మగపిల్లడు వస్తాడు, హాయ్ బాయ్ అంటారు, ఫ్రెండ్స్ అవుతారు. ఏమి జరిగిపోతుందో నీకు తెలియదు. తెలివి తక్కువ తల్లులు కదా. పిల్లోడు ఎక్కడ ఉన్నాడు, పిల్లోడు వీధుల్లో తిరుగుతున్నాడు. అంటే క్రమం లేదు. మా తల్లి అనేది కుట్టూడిన పుస్తకం వలె అనేది మా అమ్మ. ఒక పుస్తకానికి ఏం కావాలా? ఏం కావాలా? బైండింగ్ కావాలి. చెప్పండి గట్టిగా, ఏం కావాలి దీనికి? ఇప్పుడు నేను ఈ పుస్తకం మీకు బైండ్ చేసి మీ చేతికి ఇచ్చినాను కదా, ఇది బైండింగ్ లేక పేపర్ల మూట మీకు ఇస్తే చదువుతారా మీరు? దీనికి ఏం కావాలా? బైండింగ్ కావాలా. ప్రతి కుటుంబానికి ఏం కావాలా? క్రమం కావాలా. ఆ క్రమ పద్ధతిలో నీవు ముందుకు సాగినప్పుడే దేవుడు ఆశీర్వదించిన కుటుంబం అని నీకు పేరు వస్తుంది. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి నిలబడి మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. సైలెంట్ ప్రేయర్, 2 minutes. ఆస్క్ గాడ్స్ గ్రేస్ ఫర్ యువర్ చిల్డ్రన్. జ్ఞానమే ప్రభువా, తెలివి ప్రభువా, సామర్థ్యమే ప్రభువా, నాకు మార్గం చూపు తండ్రి, నాకేమీ తోచడం లేదు, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, గర్భఫలం నువ్వు ఇచ్చిన బహుమానము, ఆ బహుమానాన్ని నీ చిత్త ప్రకారము అడుగులు వేసుకుంటూ ముందుకు సాగాలి కదా ప్రభువా. ఈ లోకము మరి వెగటు కలిగే ఈ లోకంలో సాతాను శోధనలో పడిపోకుండా నా బిడ్డలను కాపాడు తండ్రి.
వారు పెరిగి పెద్దవారై నీకు సాక్షులుగా ఉండాలి, నీ పనులు చేయాలి. యెహోషువ భక్తుడు సెలవిచ్చినాడు, నేను నా ఇంటి వారం మేము యెహోవానే సేవించాలి. సాతాను నోట్లు మా పిల్లలు మేము పెట్టకూడదు ప్రభువా. వాని వలయం నుండి విడిపించండి, ఆ చెడు అలవాట్ల నుండి విడిపించండి. నాయన డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు, సిగరెట్ స్మోకింగ్కు బానిసలు అవుతున్నారు, సినిమాలు, షికార్లు, చెడు సాంగత్యము నైనా సాతాను ప్రేరణకు లొంగిపోతున్నారు, అకాల మరణానికి గురవుతున్నారు. మరి బైక్ మీద వేగంగా వెళ్ళి మరి చావుకు గురైపోతున్నారు. చెప్పిన మాటలు వినకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, చేయరాని హేయ కార్యములు చేస్తున్నారు. ఎంత నీచమైన స్థితికి పిల్లలు దిగజారిపోతున్నారు. మేమేం చేస్తున్నాము? వాట్ కెన్ వి డూ ఫర్ అవర్ చిల్డ్రన్ లార్డ్? ఆనాడే నువ్వు చెప్పినావు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఏడమన్నావు తండ్రి. మేము ఏ విధంగా తిని తృప్తి పొంది సుఖభోగములంది ఆసక్తి కలిగి మేము ఉండగలము తండ్రి. మా బిడ్డలు, మేము కన్న బిడ్డలు ది ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ ఓన్ బాడీస్. అవును తండ్రి, పేగు బంధం అని ఉంది. మరి అలాగూ మేము వికటంగా ప్రేమించిన పిల్లలు నరకపాలైపోయి సాతాను కౌగిట్లో ఉన్నారు, సాతాను వలయంలో చిక్కిపోయినారంటే మేము ఏ విధంగా నిద్రపోగలము, ఏ విధంగా భోజనం చేసి తృప్తి గల వారమై ఉంటాం? అటువంటి మంట మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సాతాను వారి అంశాలు సహా బంధిస్తున్నాము తండ్రి. మాకు అట్టి అధికారం ఇచ్చినావు, ప్రార్థనా జీవితం ఇచ్చినావు, శక్తినిచ్చినావు, ఉపవాసం ఉండి మొరపెట్టుకోవడానికి ఉన్న విద్య మాకు నేర్పిస్తున్నావు. అజాగ్రత్తగా ఉంటే పెనుముప్పు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. పెను ప్రమాదంలోకి మా పిల్లలు జారిపోతున్నారు. దయచేసి కనికరించండి. పిల్లల ద్వారా తల్లిదండ్రులకు నెమ్మది లేని రోజులు ప్రభువా. ఎన్నెన్ని చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారు. తల్లిదండ్రులు తప్పకుండా ప్రార్థన చేసే బాధ్యత వారికి ఉన్నదని గ్రహించి ఇప్పుడైనా మీరు మీ హృదయాలు చించుకొని నా తట్టు తిరుగుడి అని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం మేము చూస్తున్నాం. ఆలస్యం కాదు, ఇప్పుడైనాను మీరు భారం కలిగి బాధ్యత కలిగి కన్నీళ్లతో నా తట్టు తిరిగితే నేను తప్పకుండా మీ ప్రార్థన అంగీకరించి మీ మనవులకు నేను జవాబు ఇస్తాను. మీ పంటను పాడు చేసే పురుగును నేను గద్దిస్తానని సెలవిచ్చినాడు. అవును తండ్రి, అలాంటి మనోభావం మనస్తత్వం మాకు అందరికీ దయచేయండి. మేము ఎవ్వరూ పరిపూర్ణము కాము, నీ సహాయం మాకు అవసరం. మా ఊపిరున్నంత వరకు ఈ పాటు మాకు ఉంటుంది నాయన. మా పిల్లల కొరకు మా చేతులు నీ తట్టు ఎత్తాలి. ఉదయమే లేవమన్నావు, సియోను కుమారి ప్రాకారమా నది ప్రవహించినట్లు నీ కన్నుల నుండి నీళ్లు ఒలకాలని సెలవిచ్చినావు. విలాపవాక్యం 2:19 మొరపెట్టుమన్నావు తండ్రి. వేకునే లేచి నీవు నీ చేతులు నీ పసిబిడ్డల కొరకు ఆయన తట్టు ఎత్తుమని సెలవిచ్చినావు తండ్రి. తప్పకుండా మొరలాలకించే దేవుడు. హాగరు తన బిడ్డ కొరకు ప్రార్థించినప్పుడు నీవు దిగొచ్చినావు తండ్రి, ఆమెకు సహాయం చేసినావు. భయపడకు హాగరు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ కుమారుని నేను ఆశీర్వదింపబడుతున్నాను. నీళ్ల కొరకు ఆమె ఏడ్చినప్పుడు ఊటనే ఇచ్చినావు తండ్రి. ఆమె కన్నులు తెరవబడినప్పుడు నీళ్ల ప్రవాహం చూసింది ప్రభు. మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే సామర్థ్యం గల దేవుడు నీవు. మా బిడ్డల కొరకు మా చేతులు నీ తట్టు ఎత్తాలి నాయన. మేము ఉదయం లేవాలి, ప్రయాసపడాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థించాలి, సాతాన్ని ఎదిరించాలి, వారిని ఓడగొట్టాలి, మా బిడ్డలకు విజయం తీసుకొని రావాలి. కాబట్టి మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఒక్కరు కూడా నశించడం నీ చిత్తం కానే కాదు. అందరూ కూడా తండ్రి కుటుంబం సహితం నీ సన్నిధిలో మేము కనబడాలని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవాని సన్నిధిలో నేను నా కుటుంబం కనబడాలి అని కోరుతున్నాడు. అట్టి ఆశ మాకందరికీ దయచేయమని, మమ్మల్ని అందరినీ దీవించి మా సంతానాన్ని మీరు నీ ఆత్మతో నింపుమని, మా నోట నీవిచ్చిన మాట మా పిల్లల నోట, మా పిల్లల నోట కూడా ఇస్తానన్నావు తండ్రి. నీకు స్తోత్రం. నీ నిబంధన మా పట్ల నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సహాయం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. దీవెనల పంట మన పిల్లలేగా ఇలా పరమార్థం. భారము కాదు ఈ పెంపకమంట,
పరమున పిలుపని సత్యం గ్రహించు, ప్రేమతో సాగే సంసారం దేవుని కృపకు నిలయం కాదా? దేవుడు ఇచ్చిన దీవెనల పంట మన పిల్లలేగా. బలవంతుని చేతి బాణములే వీరు, గురి చూసి లోకాన పంపాలి మనం. ఆస్తిగా కాదు దేవుని స్వాస్థ్యముగా, కాపాడి పెంచాలి ప్రతి నిమిషం. అలిసిన వేళల ఆదరణ ప్రభువే, తప్పులు చేయని వరమే వీరు. దేవుడు ఇచ్చిన దీవెనల పంట మన పిల్లలేగా. కూర్చున్న నిల్చున్న త్రోవన నడిచిన దేవుని వాక్యము బోధించాలి. మాటకు ముందే మన నడతను చూసి పిల్లలు బైబిల్ చదవాలి. స్నేహితుడిగా కాదు కాపరివై నీవు సిలువ వైపునకు నడిపించాలి. దేవుడు ఇచ్చిన దీవెనల పంట మన పిల్లలేగా. చిన్ననాటి శిక్షణే జీవితాంతం తోడు, వాక్యపు తీపిని రుచి చూపించు. కోపము రేపక క్రమశిక్షణతో తండ్రిలా ప్రేమను కురిపించు. మోకాళ్ళు నీ చేసే ప్రార్థన చూసి దేవుడు వినునని పిల్లలు తెలియాలి. దేవుడు ఇచ్చిన దీవెనల పంట మన పిల్లలేగా. తప్పిపోయి బిడ్డ దూరము వెళ్ళినా కనికరముతో ఎదురు చూడాలి. క్షమాపణల కంటే ముందే పరుగెత్తి కౌగిలిలోన చేర్చుకోవాలి. నేను నా ఇంటి వారు ప్రభువునే కొలిచెదమని ధైర్యంగా చాటి చెప్పాలి. దేవుడు ఇచ్చిన దీవెనల పంట మన పిల్లలేగా. మార్కులు అందము కాదు ముఖ్యం, దేవుని ప్రేమే వారి భాగ్యం. సేవయు కృతజ్ఞత నేర్పాలి, సిలువ త్యాగం వివరించాలి. క్షమించు గుణమును నేర్పుతూ దేవుని వాక్యమే పునాది చేయాలి. దేవుడు ఇచ్చిన దీవెనల పంట మన పిల్లలేగా. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, బైబిల్ వాక్యం చదవాలి.
ఇచ్చి దేవునిపై భారం వేయాలి. మహిమకు పాత్రునిగా మార్చుటకు తండ్రి చేతికి ఇల్లను అప్పగించాలి. దేవుడు ఇచ్చిన దీవెనల పంట మన పిల్లలేగా. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను
క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ